దేవుని ప్రజలైన మీ అందరికీ యేసుక్రీస్తు పుణ్యనామమున నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండాలుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చూసి చదువుతాం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుడు మెండైన దేవుడు పొందుకోనండి. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. అతని మనోభిష్టము నేను సఫలము చేసి ఉన్నాను. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించుతున్నాను. దావీదు భక్తుడిని అడుగుతున్నాడు. అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఏది కూడా దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు అంటే దాటిపోయేవాడు. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేవాడు నీవు కాక ఇంకెవరున్నారని దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ అతని మనోభిష్టం సఫలం చేశాడు. అతను ఊహించని కార్యాలు చేశాడు. దేవుడు గొర్రెలు కలుసుకుంటుంటే రాజుని చేశాడు. అతని కల్లో కూడా ఊహించడు. అతని అన్నదమ్ములు అయితే ఆయన ఓసి కుట్టారు. నువ్వు పిల్ల శాస్త్రం చేయకు, వెళ్ళి గొర్రెలు కాసుకోన్నారు. ఆయన కుటుంబం అంతా కూడా ఆయన్ని చిన్న చూపు చేశాడు. దేవుడు చూసేమ దేవుడా, దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళిక మీద తీసుకొచ్చాడు. ఇక్కడికి ఆ ప్రణాళికను ఏమై ఉంది? నిన్ను ఉన్నత స్థానంలో నిలబట్టాలి, నీ పట్ల కార్యాలు చేయాలి. నీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, నీకన్నా ధనికులు ఉన్నారు, నీకన్నా అందగాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు. అయినా సరే నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన పట్ల మనం కొన్ని పనులు చేస్తామని, ఆ పనులు చేసేవాళ్ళని ఉంటామని మనల్ని ఎన్నుకున్నాడు. అందువలన మనం ప్రార్థన చేయాలి. మనం దేవుడికి ఇప్పుడు దావీదు ఉమ్మారు ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నాము. మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఆయన మనోభిష్టం సఫలం చేశాడు. ఆయన ప్రార్థన, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాల. నీ ప్రార్థన నా ప్రార్థన వ్యర్థమైపోయిందని ఎందుకు అనుకోవాలి? ఆయన తగిన సమయం ముందు నీకు నాకు జవాబిస్తాడు. కారణము లేని ఏ పని చేయలేదు. ఆయన చిత్తమేదో మనం నెరవేరుస్తానికితే ఆయన మన పట్ల కార్యం చేస్తాడు. అది ఇప్పుడు కూడా మనం తెలుసుకొని ముందుకు నడవాలి. ఆయన మళ్ళీ కర్మ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తన 20వ అధ్యాయం 4వ. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబడును కాక అంటున్నాడు. మనకు ఎవరైనా తెల్ల పట్లు వేసుకుంటే వారంలో, ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే ఆ వారంలో, ఎవరైనా కార్లు కొంటే వారంలో, ఎవరన్నా మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటే వారు. అది దేవుని చిత్తం కాదు. నీ కోరిక ఎలా ఉండాలి? దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను దాటిపోయేవాడు కాదు అని చెప్పగలిగే వారంగా ఉండాలి. ఉంటున్నామా? మన కోరికలు ఎలా ఉన్నాయంటే, కోరికలు అయితే గుర్రాలంటే అవి అద్దులే ఉండమంటాను. అలాంటి కోరికల్లో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీకేది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఏది తీసుకోవాలో నాకు తెలుసు. యెహోవా ఇచ్చినవు, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. కానీ ఏవేళ అన్నాడు. మనం అనగలిగితే మనం మన కుటుంబాన్ని సరి చేసుకోగలం. ఎదట వాళ్ళ మీద అని ఎదట వాళ్ళని ఏదో కించిపరిచి ఎదట వాళ్ళు ఏదో ఆలోచనలు ఇది ఇవ్వకూడదు. అది దేవుని చిత్తము కూడా కాదు. మన పనేంటో మనం చేయాలి. నీకు ఒక పని అప్పచెప్పాడు, సాపలేసే పని అప్పచెప్పాడా? మందిరమును బాగు చేసే పని అప్పచెప్పాడా? మందిరం శుభ్రం చేసే పని అప్పచెప్పాడా? వంటలు కొట్టించే అప్పచెప్పాడా? ఇస్తరు వేసే పని అప్పచెప్పాడు, పాటలు పాడే పని అప్పచెప్పాడా? వాక్యం పని చెప్పాడు. ఏదైనా సరే నువ్వు ఒకదాని అంతా ఒకటి చేసుకుని నీ కోరికలు సిద్ధింపజేస్తానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తావా? నేను ఆయన చెప్తే నేను వాక్యం చెప్పలేను, ఆయన పాడితే నేను పాడలేను అనే ఆలోచన మనలో ఉండకూడదు.
ఆయన పిలుపుకు తగినట్టు పిలిపిస్తే ఒక్కో మెట్టు నిన్ను ఎక్కిస్తానికి ఇష్టపడతాడు. అలాంటి వారి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అది 25:5 కూడా అంటున్నాడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము, మా నే దేవుని నామమును బట్టి నా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబడునుగాక. ఆయన ధ్వజమెత్తుతున్నాడంట. నా దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు. నిన్ను సఫలం చేయటానికి, నీ ప్రార్థనలన్నీ వినటానికి. ఆయన ఏది కూడా ఆయన శివులేమి మందం కాదు, విననేరుకు ఆయన చెవులేమి మందం కాదు. ఆయన దీవించడానికి కొరస చేతులేమి కొరస కాదు. నిన్ను నన్ను దీవించాలని ఆయన నీ కోరిక నా కోరిక సిద్ధింప చేయాలని, నీ కోరిక ఏమై ఉన్నదో అది ఆయన బయలుపరిచి, అయ్యా ఇక మీదటైనా నా మనోభిష్టం సఫలపరుస్తున్నావయ్యా, నీ పని మేము చేస్తామయ్యా అని తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులవుతారు. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను చూడాలని ఇక్కడ 3 మాటలు తెలుసు. నీ కోరికలన్నీ సఫలపరుస్తాను, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను, నీ రక్షణ అంతా కూడా నేను సఫలపరుస్తాను. దేవుడి మీద ఆధారపడతాను. దేవా ఇవన్నీ నువ్వు ఇచ్చినయ్యా, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటానయ్యా. అయ్యా నా ఆలోచన సఫలపరచయ్యా, నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టావయ్యా, ఎందరికో లేని ధన్యత నాకు ఇచ్చావయ్యా, నేను ఇతరుల గురించి ప్రార్థన చేసే శక్తిని నాకు అయ్యా అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు, వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది, వారి రక్త సంబంధాలు కూడా రక్షణలోకి వస్తారు. అందరూ కూడా రేపు నిత్య రాజ్యంలో కలుసుకుందాం. ఈ మాటలు దేవుడి దీవెనలు మనమందరం మెండుగా దీవించి మన కుటుంబాన్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా కాపాడుకొని మన దేశం గురించి ప్రతి అవసరత తీర్చి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసి దేవుడి దీవెనలు పొందుకుందాం. అలాంటి బిడ్డైన దీవెనలు కలుసుకోవాలని, మన దేవుడు నిన్ను నన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆశ కలిగి జీవిద్దాం. ఈ మాటలు దేవుడి వెనుకటిలో దీవించును గాక.